హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో బాలు కారు తుడుస్తా ఉంటే వెనకాలే సత్యం ఎళ్లి, "ఒరేయ్! ఏం జరుగుతుందిరా ఈ ఇంట్లో?" అని అడుగుతాడు. బాలు, "ఏం జరిగింది నాన్న?" అని అడుగుతా ఉంటే, "నోర్మూయ్! ఇన్ని రోజులు నువ్వు ఆ లక్షలు మింగినోడు ఛీ! నీతో మాట్లాడుతుంటే నీ పైత్యం నాకంటుకుంటుంది. నువ్వు పెద్దోడు గొడవ పడేవాళ్ళు. తర్వాత దులిపేసుకొని మాట్లాడుకునేవారు. నేనెప్పుడూ తోటికోడళ్ళు గొడవ పడడం చూడలేదు. రోహిణి ఎప్పుడైనా కోపం తెచ్చుకునేది. కానీ శృతి, మీనా ఎందుకు గొడవ పడుతున్నారు? నువ్వు వాళ్ళకి సర్ది చెప్పాల్సింది పోయి, ఎందుకు గొడవని ఎగదోస్తున్నావు? ఆ లేచిపోయినోడు. ఛీ! అబ్బా! ఆ రవిగాడు గూడా రెచ్చిపోతున్నాడు. ఏమైంది మీ అందరికీ? అనగానే బాలు, దీనికంతటికీ కారణం అమ్మ అనంటాడు. అప్పుడు సత్యం, మీ అమ్మేం చేసింది? అని అడుగుతాడు. బాలు ఏమో, ఆ డబ్బుడమ్మ వాళ్ళ అమ్మని కలిసింది అని అంటా ఉంటే సత్యం, ఆ డబ్బుడమ్మ, అయ్యో, అయినా ఆ శృతి వాళ్ళ అమ్మని మీ అమ్మ ఎందుకు కలిసింది అనగానే బాలు, మీనా శృతి అక్కా చెల్లెల్లాగా కలిసుంటున్నారు కదా, శృతి మీనాని సపోర్ట్ చేస్తుంది కదా, మీనా శృతిని చెడగొట్టి అమ్మ మీద ఉసిగల్పుతుందని ఆవిడతో చెప్పింది. ఏ ఆవిడతో అని సత్యం అడుగుతాడు. ఆ డబ్బుడమ్మతో అని బాలు అంటాడు. ఆ ఆ డబ్బున్నమ్మ, చి చి చి, శృతి వాళ్ళమ్మ ఏం చేసింది అనగానే బాలు, వెళ్ళి మా పూల గంపని కలిసింది అని అంటాడు. అప్పుడు సత్యం, పూల గంపని, దేవుడా! మీనానెందుకు కలిసింది అని అడుగుతాడు. వెంటనే బాలు, మా శృతికి దూరంగా ఉండమని చెప్పింది. చాలా గొడవ చేసింది. మీనాని చాలా మాటలంది. చెంగు చెంగున ఎగిరింది. చెడామేడా తిట్టింది అనగానే సత్యం, ఆవిడ రోడ్డు మీద మీనా తిట్టిందా? అవును నాన్నా అని అంటాడు. అవును, మరి మీ నలుగురు ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకు గదిలో నాన్న మాటలు అనుకుంటున్నారు? మీరెందుకు చెంగు చెంగున ఎగురుతున్నారు? ఒకళ్ళనొకళ్ళు ఎందుకు చెడామడా తిట్టుకుంటున్నారు? అనగానే బాలు, ఎందుకంటే అని జరిగింది చెప్తా ఉంటాడు. అందులో మీనాని కార్‌లో కూర్చోబెట్టుకొని శృతి వాళ్ళ ఇంటికెళ్దామని అంటాడు గదా! అక్కడి నుండి చూపిస్తారు. కార్‌లో శృతి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికొద్దండి అని మీనా అంటా ఉంటే, ఆవేశపడకండి అని అంటా ఉంటే బాలు, ఆవేశం పడకుండా ఉండే విషయం కాదు కదా మీనా అని అంటాడు. చుట్టాలతో గొడవెందుకండి అనగానే బాలు, నా పెళ్ళాంతో ఎవ్వరు పల్లెత్తి మాటన్నా నేను చెయ్యెత్తడానికే వెనకాడను. గొడవ పడ్డానికి ఆలోచిస్తానా? అనగానే మీనా, కానీ మన కోపం మన శత్రువు కాకూడదు కదండీ! వాళ్ళు పొగరు చూపిచ్చినప్పుడు నేను కోపం చూపిచ్చకూడదా మీనా? అయినా నిన్ననేంత ధైర్యం వాళ్ళకెలా వచ్చింది? అది నాకు నచ్చలేదు అని అంటా ఉంటే మీనా, నేను కూడా గట్టిగానే సమాధానం ఇచ్చానని చెప్తున్నాను కదా! అసలు ప్రశ్నించే వాళ్ళే లేకపోతే మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం రాదు కదా! అని బాలు అంటాడు. అయ్యో! నా మాట వినండి. నీ మాట నేను వినడం కాదు మీనా, నా మాట నువ్వు విను. ఏవండీ అని మీనా అంటా ఉంటే, ఇదంతా శృతి వాళ్ళ నాన్న ప్రోద్బలమే అయుంటది. మన కుటుంబం అంటే మొదటి నుండి వాళ్ళకి చిన్న చూపే. డబ్బును చూసుకొని పొగరు చూపిస్తున్నాడు. ఒకసారి నా చేత దెబ్బ తిన్నాడు. అయినా మారలేదన్నమాట. చెప్తా. ఈరోజు నేనేంటో వాళ్ళకి చూపిస్తా అని అంటా ఉంటే మీనా, ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం అనగానే, ఆ డబ్బుడమ్మ వాళ్ళ ఇంటికి అని బాలు అంటాడు. శృతికి తెలిస్తే బాధపడుతుంది కదండీ! ఏం పర్లేదు. నా భార్యని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊరుకోనని అందరికీ తెలియాలి అని అంటా ఉంటే మీనా, ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి ఆవిడతో గొడవ పడ్డం వల్ల ఏం లాభం లేదు. ఆవిడొచ్చి నన్ను తిట్టడానికి కారణమే అత్తయ్య అనంటది. అప్పుడు బాలు, ఏంటి? అనగానే మీనా, అవును, అత్తయ్య చెప్పిన మాటలు వినే ఆవిడ నా దగ్గరకొచ్చింది. ఆవిడేం చెప్పింది? ఈవిడెందుకొచ్చింది అని బాలు అడుగుతాడు. నేను శృతి చనువుగా ఉండడం అత్తయ్యకి నచ్చదు కదా! అందుకే నేరుగా నాతో చెప్పలేక ఆవిడ్ని నా మీదకి ఉసిగలిపారు. అమ్మ కక్షావతి! ఎందుకు మీనా మీద ఇంత కక్ష పెంచుకుంటున్నావు? ఇప్పుడే వెళ్లి అడిగేస్తాను. వద్దండి, వదిలేయండి అనగానే బాలు, అలా వదిలేస్తున్నాం కాబట్టే అందరూ నీ మీద పడుతున్నారు. ఇప్పుడు మీరడిగినంత మాత్రాన అత్తయ్యలో ఏం మార్పు రాదండి. పైగా నా మీద ఇంకా కోపం పెంచుకునే అవకాశం ఉంది అని అంటా ఉంటే బాలు, అయితే నన్నిప్పుడు ఏం చేయమంటావు? చేతులు ముడుచుకొని కూర్చోమంటావా? మీనా ఏమో, నా వల్ల ఇంట్లో గొడవలు రావడం నాకిష్టం లేదు అనగానే బాలు, నువ్వేం చేసినా వాడికి నచ్చడం లేదు. మనమేంటో మనకు తెలుసు కదండీ! అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా తెలుస్తూ ఉండాలి కదా! అని బాలు అంటా ఉంటే, హ్మ్. అయితే మనం ముందు ఇంటికెళ్ళి రవి, శృతితో గొడవ పడదాం పదండి అనగానే బాలు, వాళ్ళతో గొడవ? ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు మీనా నవ్వుతూ, గొడవంటే నిజమైన గొడవ కాదు. గొడవలాంటి గొడవ అనంటది. బాలు కూడా నవ్వుతూ, అర్థమైంది అని ఇంటికెళ్ళి రూమ్‌లోకెళ్ళేసి రవి, శృతి రెడీగా ఉంటారు ప్లేట్లు పట్టుకొని తినడానికి, స్నాక్స్ పట్టుకొని. బాలు, డబ్బుడమ్మ రెడీనా అనగానే,
రెడీ రెడీ అని అంటది. బాలు ఆ స్నాక్స్ తీసుకొని తింటా ఉంటే మీనా మెల్లిగా ఏంటది తినడానికొచ్చారా అనగానే బాలు లేచి గట్టిగా ఏ డబ్బుడమ్మా అసలేమనుకుంటున్నావు మా గురించి శృతి ఏమైందిప్పుడు అని గట్టిగా అంటే బాలు మెల్లగా ఉప్పు సరిపోలేదు సప్పగా ఉంది అని అంటాడు. రవి ఏమో ఇప్పుడు నువ్వే అందుకో వదినా అని అంటాడు. మీనా గట్టిగా ఏమైందా నిన్ను నేను సొంత చెల్లిలా చూసుకుంటే నువ్వెళ్ళి మీ అమ్మతో నా గురించి లేనిపోనివి చెప్తావా. రవి ఆగండి అనగానే బాలు ఆగక మేమెక్కడికి పోతాం రా అని మెల్లగంటాడు. ఇద్దరు కలిసి శృతి మీద అరుస్తారే. బాలు రేయ్ అరవడం గాదు పంచాయతీ పెట్టాలి. శృతి నవ్వుతూ తింటా ఉంటది. రవి ఏమో నువ్వే వెళ్ళిపో అని అంటా ఉంటాడు. మీనా ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు అని అంటా ఉంటే శృతి అస్సలు నమ్మకూడదు అని మెల్లగా అంటూ స్నాక్స్ ఇస్తా ఉంటది మీనాకి. మీనా తింటా ఉంటది. బాలుకి తినిపిస్తా ఉంటది. బాలు గట్టిగా ఒరేయ్ మీ ఆవిడ పెద్ద కేడిరా అనగానే శృతి మెల్లిగా బాలు ఈ డైలాగ్ బాలేదు అని అంటది. రవి గట్టిగా కేడి బీడి అన్నావంటే ఊరుకోనన్నయ్య అని అంటాడు. బాలు ఏ పోరా బయటికెళ్ళి పోరా నీ బ్రతుకు నీది మా బ్రతుకు మాది. శృతి వెరీ నైస్ మీ లిమిట్స్ లో మీరుండండి మా లిమిట్స్ లో కూడా మేము ఉంటాం అని అంటది. రవి అవును మీకు మీరే మాకు మేమే మా శృతి చాలా మంచిది తన జోలికి రావద్దు అని అంటా ఉంటాడు. బాలు గట్టిగా ఒరేయ్ నువ్వు మనిషివా ప్రభావతమ్మ కొడుకు మనోజ్ గాడివా అని అంటాడు. అందరు నవ్వుకుంటారు. నోరు మొయ్యరా లేచిపోయినోడా అని అంటాడు. రవి వదినా అన్నయ్య నోరు కంట్రోల్లో పెట్టు అని అంటా ఉంటే మీనా మీ అన్నయ్య కాదు నేను కూడా అంటాను లేచిపోయినోడా అని అంటది. తర్వాత మెల్లిగా ప్లీజ్ ప్లీజ్ తినండి తినండి అని అంటది మీనా. శృతి ఏమో ఆ అంతేలే మేము లేచిపోయినోళ్ళం మీరేంటి మీరు కూడా అంతే అని అంటది. బాలు ఏమో ఈ డైలాగ్ అసలు లేనే లేదు అని అంటాడు. శృతి ఇంకా రవి ఉంది అని అంటారు. అలా అందరు కావాలని నవ్వుకుంటూ గొడవ పడతారు. బాలు సత్యంతో అది నానా జరిగింది అనగానే సత్యం నవ్వుతూ ఓహో అదా జరిగింది అని అంటాడు. బాలు అదా కాదు గొడవే జరిగింది అమ్మ దృష్టిలో అనగానే సత్యం ఇదంతా ఉత్తుత్తి గొడవేనా అయితే అని అడుగుతాడు. అప్పుడు బాలు అవును నానా రవికి శృతికి ఫోన్ చేసి మనం గొడవ పడ్డట్టు యాక్ట్ చేద్దాం అన్నాము వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు అని అంటా ఉంటే సత్యం ఎప్పుడూ లేనిది నీతో పాటు మీనా కూడా అంతగా ఎందుకు అరుస్తుంది అనుకున్నాను అనగానే బాలు మాకు వాళ్ళతో గొడవలేముంటాయి నాన్న లక్షలు మింగినోడు లక్షల్ని మింగినప్పుడే తన్ని తరిమేయలేదు అలాంటిది రవిని డబ్బుడమ్మని నేనేమంటాను అన్నా వాళ్ళు అసలు పట్టించుకోరు ఇక మీనా అయితే ఎప్పుడు ఎవరిని ఏమీ అందు సత్యమేమో ఓ అయితే ఇలాగే ప్రతిరోజు గొడవ పడుతూ ఉంటారా అనగానే బాలు అమ్మ తృప్తి పడేదాకా అంతే లేదంటే నేనెళ్ళి ఆ డబ్బుడమ్మతో గొడవ పడితే ఆవిడొచ్చి ఇంట్లో మనతో గొడవ పడితే అంతా రచ్చరచ్చ అవుతుంది నాన్న అందుకే మీనా మంచి ఉపాయం చెప్పింది అమ్మకి కావాల్సింది తోటికోడళ్ళు కలిసి ఉండకూడదు అన్నాదమ్ములు ఒకరినొకరు సమర్థించుకోవద్దు ఇప్పుడు ఆవిడ కోరుకున్నదే జరిగింది మధ్యలో తొంగి చూస్తే ఆనంద తాండవం జరుగుతుంది ఈ నిజం తెలిస్తే ప్రళయ తాండవం చేస్తుందేమో అనగానే సత్యం నవ్వుతూ ఎక్కడైనా పెద్దవాళ్ళు బాధపడతారని పిల్లలు కలిసున్నట్టు నటిస్తారు మీరేమో గొడవ పడుతున్నట్టు నటిస్తున్నారు బావుందిరా దీన్ని బట్టి నాకొకటి అర్థమైందిరా అనగానే సత్యాన్ని ఏంటి నాన్న అని బాలు అడుగుతాడు. అన్నాదమ్ముళ్ళు ఇంటి కోడళ్ళు గొడవ పడుతుంటే చూసి ఆనందపడే ఏకైక వింత జీవి మీ అమ్మేనని అనగానే బాలు నవ్వుతూ నాకిది ఎప్పుడో తెలుసు అని అంటాడు. సత్యం నవ్వుతూ అవునా అని హైపేస్తాడు. బాలు కూడా నవ్వుతా ఉంటాడు. ఇద్దరు కలిసి నవ్వుతా ఉంటారు. శృతి ఏమో డాబా మీద నిలబడి ఫోన్ చూస్తా ఉంటది. అక్కడికి రవి ఎళ్ళి శృతి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. శృతి ఏమో రవి మనం గొడవ పడ్డాం కదా మీ అమ్మ నమ్మిందా అని అడుగుతది. అప్పుడు రవి నమ్మింది నన్ను కూడా పిలిచి ఇలా జరుగుతుందని నీకు ముందే చెప్పాను కదా అని అంటుంది. శృతి మీ అమ్మ పుట్టినప్పటి నుండి ఇంతేనా అని అంటది. వెంటనే రవి నేను పుట్టినప్పటి నుండి అయితే ఇంతే మా అమ్మ పుట్టినప్పటి నుండి ఎలా ఉందో నాకెలా తెలుస్తుంది అనగానే శృతి ఫస్ట్ నుండి ఇంతే అయి ఉండొచ్చులే సీరియల్లో విలన్ క్యారెక్టర్ లాగా నేను మీ అమ్మ మీద సీరియల్ స్టోరీ రాయడంలో తప్పేం లేదు అని అంటా ఉంటే రవి మా అమ్మకి మొదటి నుండి మీనా వదిన అంటే ఇష్టం ఉండదు నువ్వు మీనా వదిన చనువుగా ఉండడం తనకిష్టం లేదు అనగానే శృతి అందుకని ఇలా చేస్తారా అని అడుగుతుంది. నేనైతే స్ట్రైట్ గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాన్ని అని అంటా ఉంటే రవి నువ్వెళ్ళి అడిగితే గొడవ ఇంకా పెద్దగా అయ్యేది అప్పుడు మా అమ్మ ఆ గొడవకు కారణం మీనా వదినే అని మళ్ళీ వదిన్నే తిట్టేది మీరు మాట్లాడుకోకుండా ఉన్నారని సంతోషపడుతుంది ఆవిడ. శృతి నవ్వుతూ సర్లే ఇలా నటించడం కూడా భలే కిక్కిచ్చింది
ఎంత సీరియల్స్‌కి డబ్బింగ్ చెప్పినా, ఇలా రియల్ లైఫ్‌లో నటించడంలో ఆ కిక్కే వేరు. ఇదంతా మీనా ఆలోచనల వల్లే అయ్యింది. లేదంటే యాజ్ ఇట్ ఈజ్‌గా పెద్ద గొడవైపోయేది ఇంట్లో. అనగానే రవి, వదిన చాలా తెలివైంది. అదే వదిన ప్లేస్‌లో నువ్వో, బాలు అన్నయ్యో ఉండుంటే రచ్చ రచ్చ అయ్యుండేది అని అంటా ఉంటే శృతి, "హ్మ్. నేను ఏ విషయంలో అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాను. నాకున్న కోపానికి మీ అమ్మని ఖచ్చితంగా తిట్టేదాన్ని" అనంటది. అప్పుడు రవి, "అలా చూస్తే మీ అమ్మని కూడా తిట్టాలి. తనెందుకు మీనా వదినని కలిసి గొడవ చేసింది?" అనగానే శృతి, "అవును కదా! ఉండు" అని వాళ్ళమ్మకి ఫోన్ చేస్తది. వాళ్ళమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, "శృతి ఎలా ఉన్నావు?" అని అడుగుతది. వెంటనే శృతి, "మన రిలేటివ్స్‌లో సైకియాట్రిస్ట్ ఒకళ్ళున్నారు తెలుసా?" అనగానే వాళ్ళమ్మ, "అవును. మన పక్క వీధిలోనే ఉంటారు" అనంటది. అప్పుడు శృతి, "అయితే ఒక పని చెయ్యి. అయితే నువ్వెళ్ళి ఆయన అపాయింట్‌మెంట్ తీసుకో" అనంటది. వాళ్ళమ్మ, "ఉన్నట్టుండి ఆయన అపాయింట్‌మెంట్ తీసుకోమంటున్నావు? ఏమైందే నీకు?" అని అడుగుతది. వెంటనే శృతి, "నాకేం ప్రాబ్లమ్ లేదు. నీకే పిచ్చి పట్టింది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకు పిచ్చి పట్టడమేంటి?" అని వాళ్ళమ్మ అంటా ఉంటే, శృతి, "మరి నువ్వు అలాంటి పనులే కదా చేస్తుంది" అనంటది. వాళ్ళ మమ్మీ, "హ్మ్. నేనేం చేశానే?" అని అడుగుతది. "మీనానెందుకు కలిసావమ్మా?" అని శృతి అంటది. "ఓహ్! అంతలోనే వచ్చి నీకు చాడీలు చెప్పిందా?" అనగానే శృతి, "ఆ పని నువ్వు చేసావు తను కాదు. నీకు బుద్ధి లేదా? మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావేంటమ్మా?" అనంటది. శృతి, "నేను నీ తల్లిని" అనగానే, "అలా బిహేవ్ చేయటం లేదు నువ్వు" అని శృతి అంటా ఉంటది. "మీ అత్తయ్యే వచ్చి నాతో గొడవ చేసింది. నన్నేం చేయమంటావు? ఆ మీనా వల్లే నీకు ఆ ఇంట్లో చెడ్డ పేరొస్తుంది" అనగానే శృతి, "నువ్వు చూసావా? అన్నీ తెలిసినట్టు వెళ్ళి మీనానెందుకు తిట్టావు? తను బాధపడేలాగా నువ్వెందుకలా మాట్లాడావు?" అని అంటా ఉంటే వాళ్ళమ్మ, "శృతి, తన వల్ల నీకు చాలా ఇబ్బందులు ఎదురైతాయి. తనతో నువ్వు కలవొద్దు. తను మన స్థాయికి సరిపోదు" అనగానే శృతి, "ముందు నువ్విలా మాట్లాడడం మానేయమ్మా. నేను ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో నాకు నువ్వు చెప్పొద్దు" అనగానే వాళ్ళమ్మ, "అంటే ఏది మంచో, ఏది చెడో చెప్పకూడదా?" అనంటది. అప్పుడు శృతి, "అది తెలుసుకోలేనంత చిన్న పిల్లనేం కాదమ్మా నేను. నేను రవిని పెళ్లి చేసుకున్నాను. ఇదే నా ఇల్లు. ఇక్కడ ఉండేవాళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వకు. ఇకపై మీనాతో నువ్వు మాట్లాడావు అంటే నేనస్సలు ఊరుకోను చెప్తున్నాను." వాళ్ళమ్మేమో, "అది కాదు నేను చెప్పేది విను. నువ్వు ఏమీ చెప్పొద్దమ్మా. నేను వినను" అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తది. తర్వాత రవిని చూస్తూ, "అవును, నేను మా మమ్మీని తిట్టాను కదా! దానికి బదులుగా నువ్వు గూడా మా మమ్మీని తిడతావు అనుకున్నానే. కానీ ఏం అనలేదేంటి? బాగా సేఫ్ గేమ్ ఆడుతున్నావు" అనగానే రవి, "నాకు అనవసరమైన గొడవలెందుకు? నాకు కొంచెం తుత్తరెక్కువ. ఏదో ఒకటి అంటాను. ఇప్పుడు నువ్వు మీ అమ్మ మీద కోపంగా ఉన్నావు కాబట్టి ప్రస్తుతానికి ఊరుకుంటావు. కానీ ఏ వారమో, 10 రోజుల తర్వాతో నువ్వు మా మమ్మీని తిట్టావు కదా అని మళ్ళీ మొదలుపెడతావు. నాకెందుకు? అందుకే సైలెంట్‌గా ఉంటాను." శృతి నవ్వుతూ, "పర్లేదు. రియాక్షన్ నాన్ సింక్‌లో ఉన్నా డైలాగ్ కన్వే చేసావు. నువ్వు కొద్ది కొద్దిగా హస్బెండ్ మెటీరియల్‌లా మారుతున్నావు. మంచిదే" అనగానే రవి నవ్వుతూ, "థాంక్ యూ" అనంటాడు. ఇటు డాక్టర్ గారు సుగుణమ్మని చూస్తా ఉంటారు. చింటూ ఏమో ఏడుస్తా ఉంటాడు. వాళ్ళ ఊర్లో ఇద్దరు ఆవిడలొచ్చి ఆమెని జాయిన్ జేస్తారనమాట. ఆ ఇద్దరు లేడీసు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "వయసు పైన పడే కొద్దీ ఒంటరిగా ఉండడం ప్రమాదమే" అనగానే ఇంకొకావిడ, "ప్రమాదమే కానీ పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఏం చేస్తాం? బ్రతికినంత కాలం బ్రతికి కాలం చేయడం తప్ప" అనగానే ఇంకొకావిడ, "కన్న కూతురు బ్రతికున్నా కూడా సుగుణమ్మకి కష్టాలేంటో" అని అంటా ఉంటది. "ఆ పిల్ల పెళ్లి చేసుకొని మొగుడుతో సుఖంగానే ఉంది. వీళ్ళే అనాథలైపోయారు" అనంటా ఉంటారు. చింటూ ఏమో, "అమ్మమ్మ లే అమ్మమ్మ, అమ్మమ్మ లే అమ్మమ్మ నాకు భయమేస్తుంది" అని ఏడుస్తా ఉంటాడు. వాళ్ళేమో, "ఊరుకో బాబు, అమ్మమ్మకేమీ కాదు ఊరుకో బాబు" అని ఓదారుస్తా ఉంటారు. పాపం వాడిని ఓదార్చే దిక్కు కూడా లేరు అని అంటా ఉంటే ఇంకొకావిడ, "కన్న తల్లి వదిలేసిపోయిందిగా, ఇంకెప్పుడు ఎవరు ఓదారుస్తారు? ఊరుకో నాన్న, ఏడవకు బాబూ" అని అంటా ఉంటారు. డాక్టరేమో, "బాబుని ఏడవద్దని చెప్పండి" అని సుగుణమ్మని చెక్ చేస్తా ఉంటే నర్సు, "బాబుని కొంచెం పక్కకు తీసుకెళ్తారా? పేషెంట్ దగ్గర అలా ఏడవకూడదు. తీసుకెళ్ళండి" అనంటే వాళ్ళు బాబుని తీసుకెళ్తారు. చింటూ ఏమో, "నేను రాను అమ్మమ్మ లే" అని ఏడుస్తా ఉంటే వాళ్ళు ఓదార్చి తీసుకెళ్తారు. డాక్టర్ సుగుణమ్మని చెక్ చేసి, "నర్స్‌తో పేషెంట్‌ని అబ్జర్వేషన్‌లో ఉంచండి. ఈవినింగ్ వచ్చి రిపోర్ట్స్ చెక్ చేస్తాను సరేనా?" అనేసి ఎళ్ళిపోతది. బయటికెళ్ళి నర్స్‌తో, "పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫార్మ్ చేశారా?" అని అడుగుతా ఉంటే,
నర్సేమో ఆమె కూతురికి కాల్ చేశాను మేడం. వస్తున్నాం అన్నారు అని అంటా ఉంటే డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాక చెప్పండి అనేసి వెళ్ళిపోతది. రోహిణి వచ్చి నర్స్‌ని ఎక్స్‌క్యూజ్ మీ ఇక్కడ సుగుణమ్మ అనే పేరుతో ఎవరైనా అడ్మిట్ అయ్యారా అని అడుగుతది. నర్సేమో ఆవిడ డాటర్ మీరేనా అని అడుగుతా ఉంటే రోహిణి ఆ! నేనే అని అంటది. నర్సేమో లోపలున్నారు వెళ్ళండి అని అంటా ఉంటే చింటూ రోహిణిని చూసేస్తాడు. అమ్మా! అమ్మా! అని ఉరుక్కుంటూ వెళ్తాడు. రోహిణి లోపలికెళ్ళి సుగుణమ్మని చూసి ఏడుస్తా ఉంటది. చింటూ అమ్మా! అని వచ్చి కౌగిలించుకుంటాడు రోహిణిని. రోహిణిని పట్టుకొని ఏడుస్తా ఉంటాడు. రోహిణి ఏడుస్తూ ఆ ఊళ్ళో ఇద్దరు లేడీస్ వస్తారుగా వాళ్ళొస్తే వాళ్ళని ఏమైంది అని అడుగుతది. వాళ్ళలో ఒకావిడ ఏమైందో తెలియదమ్మా! ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. మీ ఇంటి వైపు వెళ్తూ చూసి వెంటనే తీసుకొచ్చాం. అనగానే రోహిణి ఏడుస్తూ చాలా గొప్ప సహాయం చేశారు అనంటది. అప్పుడు వాళ్ళలో ఇంకొకావిడ "నువ్వు మాత్రం మీ అమ్మకి అన్యాయం చేస్తున్నావు కళ్యాణి. ఒంట్లో బాగోలేని మనిషిని ఒంటరిగా వదిలేసి, ఆవిడకి భారంగా నీ కొడుకునుంచి, నువ్వు నీ బ్రతుకు చూసుకున్నావు. ఇదేమైనా బావుందా కళ్యాణి" అడుగుతారు. రోహిణి ఏడుస్తూ "అంటే అది" అనబోతే వాళ్ళలో ఇంకొకావిడ "కారణం ఏదైనా అవ్వచ్చు. ఈ వయసులో ఈమెకి కష్టాలుండకూడదు" అనంటది. వెంటనే రోహిణి "మీరు చెప్పేది నిజమే. తప్పు నాదే" అనగానే వాళ్ళు "ఇకనైనా కాస్త దగ్గరుండి చూసుకో" అనంటారు. "అలాగే పిన్ని" అని రోహిణి అంటది. "ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. ఫోన్ నంబర్ ఉందిగా" అనగానే రోహిణి "ఉంది పిన్ని" అనంటది. "సరే అయితే. సరే జాగ్రత్త. ఇక మేమెళ్ళొస్తాం" అని యెళ్ళిపోతారాళ్ళు. చింటూ "అమ్మమ్మ ఉన్నట్టుంది పడిపోయింది. నాకు భయమేసింది" అని అంటా ఉంటే రోహిణి "నేనొచ్చానుగా ఇంకేం భయపడకు" అని అంటా ఉంటది. రోహిణి ఇంకా చింటూ సుగుణమ్మని అలా చూస్తా ఉంటారు. కాసేపటికి సుగుణమ్మ కళ్ళు తెరుస్తది. రోహిణి "అమ్మా" అని అంటది. వాళ్ళమ్మ "అమ్మా కళ్యాణి" అనగానే "ఏంటమ్మా ఇది" అని రోహిణి అంటది. "ఏమైంది నీకు" అని అడుగుతది. సుగుణమ్మ "నాకేం కాలేదమ్మా. బాగానే ఉన్నాను" అనగానే రోహిణి "బావుంటే ఇప్పుడు ఇక్కడెందుకుంటావు? టైంకి మందులు వేసుకుంటున్నావా?" అని అడుగుతది. "వేసుకుంటున్నానమ్మా" అనగానే రోహిణి "అయితే ఎందుకు పడిపోయావు?" అని అడుగుతది. సుగుణమ్మ "అదే నాకు తెలియదమ్మా. నిన్నటి నుండి గుండెంతా దడదడగా అనిపిచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టింది. అదే పోతుందిలే అని మొండి ధైర్యంతో ఉన్నాను" అనగానే రోహిణి "ఆ మొండి ధైర్యమే ఇప్పుడు నిన్ను పడుకోబెట్టింది. ఒంట్లో ఏదైనా తేడాగా ఉన్నప్పుడు హాస్పిటల్‌కి రావడమో, నాకు చెప్పడమో చేయాలి కదమ్మా! సమయానికి రంగమ్మ అత్త, నాగమ్మ పిన్ని చూశారు కాబట్టి పర్లేదు. లేకపోతే నీ పరిస్థితేంటి? డాక్టర్ అక్కడికొచ్చి ఇంత డిస్కషన్ ఉండేదే కాదు" అనంటది. రోహిణి డాక్టర్‌ని చూసి "హలో డాక్టర్" అనగానే డాక్టర్ ఈవిడ కూతురు మీరేనా అని అడుగుతది. "అవును డాక్టర్" అని రోహిణి అనగానే "హార్ట్ పేషెంట్‌ని ఇలా ఒంటరిగా వదిలేయొద్దు అని మీకు తెలియదా?" అని అడుగుతది. "నేను రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లోనే ఉంటాను డాక్టర్" అని రోహిణి అంటా ఉంటే "కాంటాక్ట్‌లో కాదు కళ్ళ ముందుండాలి. మీరొకసారి బయటకి రండి" అని డాక్టర్ అంటది. రోహిణి వెళ్తది. ఇద్దరూ బయట మాట్లాడుకుంటుంటారు. రోహిణి "చెప్పండి డాక్టర్ మా అమ్మకేదైనా ప్రాబ్లమ్ ఉందా?" అని అడగగానే డాక్టర్ "ఆవిడకి హార్ట్ బీట్‌లో కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది" అనగానే రోహిణి "అంటే ఆపరేషన్ ఏదైనా అవసరం పడుతుందా డాక్టర్" అని అడుగుతది. డాక్టర్ ఏమో "రిపోర్ట్స్ చూస్తే గాని ఏ విషయమో చెప్పలేం మేము. ఆవిడకి ముందు నుండి బీపీ ప్రాబ్లమ్ ఉంది. హెవీ స్ట్రెస్‌కి లోనవుతుంది. పర్సనల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి పరిస్థితొస్తుంది. పేషెంట్ కూడా చాలా బలహీనంగా ఉంది. మీరు దగ్గరుండి చూసుకుంటే మంచిది" అనగానే రోహిణి "అంటే నేను సిటీలో ఉంటాను డాక్టర్" అనంటది. అప్పుడు వెంటనే డాక్టర్ "అప్పుడు వీళ్ళనే మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా" అని అడుగుతది. "అత్తయ్య వాళ్ళతో ప్రాబ్లమ్ డాక్టర్" అనగానే డాక్టర్ "ప్రాబ్లమ్ అంటే కుదరదు. ఈ ప్రాబ్లమ్ గూడా పెద్దదే. అట్‌లీస్ట్ ఈమెను చూసుకోడానికి కేర్ టేకర్‌నన్నా అరేంజ్ చేసుకోండి." రోహిణి "అలాగే డాక్టర్" అనంటది. "ఓకే మరి. రేపటి వరకు అబ్జర్వేషన్‌లో ఉంచితే మంచిది" అని డాక్టర్ అంటది. ఓకే అని వెళ్ళిపోతది. రోహిణి బాధపడుతూ లోపలికెళ్తది. "సుగుణమ్మ ఏమన్నారమ్మా డాక్టర్ గారు" అని అడుగుతది. వెంటనే రోహిణి "ఏం లేదులే. ఇంతకు ముందు కూడా నీకిలాగే వచ్చేదా?" అని అడుగుతా ఉంటే సుగుణమ్మ "అప్పుడప్పుడు వచ్చేది" అనంటది. "అలా వచ్చినప్పుడు నాకు ముందే చెప్పాలి కదమ్మా" అని రోహిణి అంటా ఉంటే "నీకు చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకని? నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదని డాక్టర్ నన్ను తిడితే ఓకేనా? అయినా ఎందుకు నువ్వు ఇన్ని టెన్షన్‌లు పెట్టుకుంటున్నావు? ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను కదా!" అనగానే సుగుణమ్మ "రేపు నేను పోతే చింటూ పరిస్థితేంటో తెలియకే ఈ భయమంతా." రోహిణి ఏమో "వాడిని కన్నదాన్ని నేను లేనా?" అని గట్టిగంటది. "ఇప్పుడు ఉన్నావమ్మా ఏం చేస్తున్నావు?" అని సుగుణమ్మ అంటా ఉంటే రోహిణి "నా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా! అందుకే
అటు నిన్ను ఏమీ అనలేక, ఇటు వీడిని సరిగ్గా చూసుకోలేక, నా బాధ నాది. అంతా నా తలరాత. అనగానే రోహిణి బాధపడుతూ, "నువ్విలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు" అనంటూ తనలో తాను సరైన నిర్ణయాలు తీసుకోకుండా తలరాత అని తలపట్టుకుంటే సరిపోతుందా అని అనుకుంటూ ఉంటది. నేనే ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి లోపల లోపల అమ్మని చూసుకోవడానికి ఎవరినో ఒకరిని చూడాలి అని అనుకుంటూ ఉంటది. ఇటు బాలు డ్రైవింగ్ చేస్తా ఉంటాడు. కార్‌లో కస్టమర్ ఉంటాడు. కస్టమర్‌కి ఫోనొస్తది. "హలో! ఎక్కడుంటాను? దారిలో, కార్‌లో, అరగంటలో అక్కడుంటాను." "సరే ఉంటాను" అని ఫోన్ పెట్టేసి బాలుని "అరగంటలో డెస్టినేషన్ చేరుకోగలమా?" అని అడుగుతాడు. బాలు ఏమో "చేరుకుంటాం సార్. ఇంక ముందే ఎళ్ళిపోతాం." "ఏం సార్ ఏదైనా సినిమాకెళ్తున్నారా?" అని అడుగుతాడు. అప్పుడు ఆ కస్టమర్ "కాదు. గొంతు కోయించుకునే ముందు మొహం చూయించాలంట. అందుకు వెళ్తున్నాను" అనగానే బాలు "గొంతు కోయించుకోవడమా? అదేం మాట సార్" అని అడుగుతా ఉంటే ఆ కస్టమర్ "పెళ్లి చూపులంటారులే. అమ్మాయిని చూడ్డానికెళ్తున్నాను" అనగానే బాలు నవ్వుతూ "ఎందుకలా పెళ్ళంటే భయపడుతున్నారు?" అని అడుగుతాడు. వెంటనే ఆ కస్టమర్ "కొంతమంది సొంత అనుభవాలు చెప్పి భయపెడుతున్నారు" అనగానే బాలు "ఈత నేర్చుకోవాలి అంటే ఒడ్డునుంటే కుదరదు. నీళ్ళలోకి దిగాల్సిందే. తర్వాత మీరే నిదానంగా నేర్చుకుంటారు" అనగానే ఆయన "మీకు పెళ్లయిందా?" అని అడుగుతాడు. బాలు నవ్వుతూ "అయింది సార్." "నీ లైఫ్ ఎలా ఉంది?" అని అడుగుతాడు. అప్పుడు బాలు "ఆవిడ లేకపోతే ఉండలేను. ఆవిడుంటే తట్టుకోలేను. అదొక తియ్యటి గొడవ" అనగానే ఆ కస్టమర్ "అంటే?" అని అడుగుతాడు. బాలు తడబడుతూ "అంటే అదేదో అంటారు ప్రవేశం" అని అంటా ఉంటే ఆ కస్టమర్ "ప్రణయ కలహమా?" అని అంటాడు. "ఆ! అదే సార్." "ఆ గొడవ బావుంటుంది సార్." కస్టమర్‌కి ఒక మెసేజ్ వస్తది. చూసి "సరే మా వాళ్ళు మెసేజ్ పెట్టారు. మంచి సమయం 20 నిమిషాలు దాటితే ఉండదంట." అనగానే బాలు "మీకెందుకు సార్ పావుగంటలో తీసుకెళ్తా" అని చెప్పి వెళ్తా ఉంటే మీనా స్కూటీ అడ్డొస్తది. వెంటనే బ్రేకులెత్తడు. ఇద్దరూ దిగి చూసుకొని తిట్టుకుంటా ఉంటారు. మీనా "ఏ కారబ్బాయ్ కళ్ళెక్కడ పెట్టుకున్నావు?" అని అడుగుతది. "డిక్కీలో పెట్టుకొని నడుపుతున్నావా కారు?" అని అంటా ఉంటది. బాలు "ఏ స్కూటీ నీ కళ్ళెక్కడ పెట్టుకున్నావు? ఆ పూల గంపలో దాచుకున్నావా?" అనగానే మీనా "నేను చూశాను గాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే ఏం జరిగేది?" అని అంటా ఉంటే బాలు "నేను చూశాను గాబట్టే నీ అందమైన మొహానికి చిన్న గాయం కూడా కాలేదు. ఇంట్లో మీ ఆవిడకి చెప్పొచ్చావా?" అని అంటది. "మా ఆవిడకి చెప్పి రాకపోతే పక్కింటావిడకి చెప్పొస్తానా?" అని బాలు అంటాడు. ఆ కస్టమర్ ఏమో టైం చూస్తా ఉంటాడు. వీళ్ళ గొడవ చూస్తా ఉంటాడు. "బాబూ నాకు టైం దాటిపోతుంది. ముహూర్తం దాటిపోతే చూడ్డం కుదరదంట" అని అంటా ఉంటే బాలు "ఏహే! ఉండండి సార్. ఏం పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకొని మేమేం సుఖపడుతున్నాం?" అనగానే మీనా "హ్మ్. ఇదిగో ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఇతని పెళ్ళాం మాత్రం ఏం సుఖపడుతుందో మనకేం తెలుసు" అని అంటా ఉంటే బాలు "ఏయ్! నా పెళ్ళాం నీలాంటి గయ్యాళి గంపదైతే ఎప్పుడో వేరే వాళ్ళని చూసుకొని చిన్నీళ్లు పెట్టుకునేవాణ్ణి" అని అంటాడు. అప్పుడు మీనా "తాందూర సందు లేదులే గాని మెడకో డోలా అన్నట్టు ఈ ఒక్క కారుతో ఇద్దరు పెళ్ళాల్ని పోషిస్తారా?" ఆ కస్టమరేమో "బాబూ నాకు ఒక్క పెళ్లి కూడా కాలేదు. నువ్వు ఏకంగా 2 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నన్ను తీసుకెళ్ళు బాబూ" అని అంటా ఉంటే మీనా "ఏయ్! నువ్వాగవయ్యా! ఈ గడ్డపోడికి నిలువెత్తిన పొగరున్నట్టుంది. కడిగి పారేసి పంపిస్తానుండండి" అనగానే బాలు "ఏంటి? కడిగి పారేస్తావా? సార్ మీరు చెప్పండి. నా తప్పేమైనా ఉందా?" అని అంటా ఉంటే మీనా బాలుని తోసేసి "మీరు చెప్పండి సార్. ఇందులో నా తప్పేమైనా ఉందా?" అనగానే ఆ కస్టమర్ "లేదు. మీ ఇద్దరి తప్పూ లేదు. నా తప్పే ఉంది. పోయి పోయి నీ కారెక్కి పెళ్లి చూపులకి బయలుదేరినందుకు తప్పంతా నాదే." బాలు ఏమో "పోదాం సార్ పోదాం. మీకు మీరే బలవడానికి పోతాను అంటే ఖచ్చితంగా సాటి మగవాడిగా మీకు సహాయం చేస్తాను సార్. కానీ అక్కడ ఇలాంటి రంపరాకాసిలాంటి అమ్మాయిలుంటే మాత్రం పొరపాటున కూడా ఓకే చేయకండి సార్" అని అంటా ఉంటే మీనా "మీరేం భయపడకండి సార్. ఇలాంటి రౌడీలకి, గూండాలకి పెళ్లవుతుంటే లేంది మీకు కాదా? ఖచ్చితంగా అవుతుంది" అనంటది. బాలు ఏమో "ఏంటి? నేను రౌడీనా? నువ్వు హారన్ వేయకుండా వచ్చి గుద్దావు. అడిగితే నేను గూండానా?" అనగానే మీనా "మరి మీ హారన్ ఎక్కడ పెట్టొచ్చావు? మీ ఆవిడ మెడలో వేలాడదీసొచ్చావా?" అనంటా ఉంటే బాలు "ఇదిగో నువ్వు నన్నేమైనా అను. మా ఆవిడనంటే ఊరుకునేదే లేదు. మీనా ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు?" అని అడుగుతా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో రోహిణి నర్స్‌తో "మా అమ్మని చూసుకోవడానికి బంధువులెవరూ లేరు" అనగానే ఆ నర్స్ "కానీ మీరు ఓకే అంటే నేను చూసుకుంటాను" అనంటది. రోహిణి మనోజ్‌కి కాల్ చేస్తది. మనోజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. "హాయ్ మనోజ్" అనగానే "మనోజ్ నువ్వెక్కడున్నావు?" అని అడుగుతాడు. రోహిణి తడబడుతూ "నేను విద్య దగ్గరున్నాను" అనంటది. ఇక్కడ విద్య ఏమో షోరూమ్‌కొస్తది. మనోజ్ విద్యను చూసి షాక్ అయితాడు.
మళ్ళీ రోహిణిని ఎక్కడున్నా అన్నావు అని అడుగుతాడు. రోహిణి విద్య దగ్గర అని అంటది. తర్వాత రోహిణి విద్యకు ఫోన్ చేస్తుంది. మనోజ్కి నీ దగ్గరకు వచ్చానని చెప్పాను, నువ్వు షోరూమ్ వైపు వెళ్ళకు అని అంటది. విద్య ఏమో నేను ఆల్రెడీ షాప్లోనే ఉన్నానే అని అంటది. రోహిణి షాక్ అవుతుంది. ఇంటికెళ్ళాక రూమ్లో మనోజ్, రోహిణి నా దగ్గర ఏది దాచదు అని ఫీల్ అయ్యేవాడిని, కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరిని కలవడానికి వెళ్ళావు? ఇదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా ఇలాగే చేసావా అని కోపంగా అడుగుతా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్, లైక్.